క్వశ్చన్ ఎవరు గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారికైతే షాకింగ్ న్యూస్. ఎందుకంటే రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు లక్ష దిగువకు వస్తాయన్న సిగ్నల్స్ రావటమే కారణం. వరుసగా కొద్ది రోజులుగా బంగారం ధరలు కుప్పకూలిపోతున్నాయి. 2027 నాటికి 10 గ్రాములు బంగారం ఏకంగా ₹1,00,000 దిగువకు పడిపోయే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత ఏడాది బంగారం సిరులు కురిపించింది. బంగారం ధరలు ఏ మాత్రం తగ్గకుండా జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. 10 గ్రాముల ధర 60,000 నుంచి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో ఆల్ టైమ్ హైలో 1,80,779కి చేరింది. ఎక్కడ 2 లక్షలకు టచ్ చేస్తోందానన్న టెన్షన్ కూడా పట్టుకుంది. ఇక సామాన్యుడైతే బంగారం కొనగలమా అన్న ఆశ్చర్యం సైతం వ్యక్తం చేశారు. అయితే జనవరి నెలలో ఎంతైతే ఆల్ టైమ్ హైకు చేరుకుందో అంతే స్థాయిలో క్రమంగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇలా బంగారం ధరలో వ్యత్యాసం కనబడుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ మధ్య కాలంలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 1,56,200 వద్ద ముగిసింది. గరిష్ట స్థాయి నుంచి 13.5% మేర పతనమైంది. అయితే ఈ ధరల వ్యత్యాసంపై ప్రముఖ ఆర్థికవేత్త పేస్ 360 చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ చేసిన కామెంట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి వరకు రికార్డు గరిష్టాలకు చేరిన పసిడి ధరలు ఇప్పటికే కొంతమేర తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అది కూడా 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 లోపు పడిపోయే అవకాశం ఉందంటున్నారు అమిత్ గోయల్. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు $5,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి $5,626తో పోలిస్తే తక్కువే. ఇలా వరుసగా బంగారం వెండి ధరలు కొండదిగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమి కారణంగా దేశీయంగా ధరలు 2% వరకు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి 2,45,000కు దిగిరాగా బంగారం 1,57,000కు దిగొచ్చింది. అంతర్జాతీయ స్థానిక మార్కెట్లలో మందగించిన డిమాండ్ ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు విశ్లేషకులు. మరో అంచనా ఏమిటంటే ల్యూనార్ ఇయర్ కారణంగా మార్కెట్లు మూతపడటమే దీనికి కారణం అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆసియా మార్కెట్లకు వరుసగా సెలవులు వచ్చాయి. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భవిష్యత్తులో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా ధరలు తగ్గటానికి ప్రధాన కారణాలని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ కావేరి మూర్ తెలిపారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో వరుసగా 2 రోజులుగా అతి విలువైన లోహాల ధరలు దిద్దుబాటునకు గురవుతున్నాయంటున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు 1,00,000 దిగువకు వస్తాయంటున్నారు ఆర్థికవేత్తలు. మరి ఆర్థికవేత్తలు చెబుతున్నట్టు గోల్డ్ ధరలు 1,00,000కి దిగి వస్తాయా? అసలు గోల్డ్ ధరలు తగ్గడానికి కారణాలేంటి అనే అంశాలకు సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. బంగారం ధరలు తగ్గడం పెరగడం అనేది చాలా కారణాలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక డాలర్ విలువ, గ్లోబల్ ఎకానమీ, వడ్డీ రేట్లు, యుద్ధాలు, అలాగే పెట్టుబడిదారుల మైండ్ సెట్, అంటే పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యొక్క ఎమోషన్స్ వైపు కూడా చాలా వరకు కూడా ఈ గోల్డ్ రేట్స్ పెరగటం కానీ తగ్గటం కానీ అనేది కూడా ఆధారపడి ఉంటుంది. బంగారం ధర ఇవాల్టి రేటుకు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 22 క్యారెట్స్ వచ్చేసి అంటే 14 పర్ గ్రామ్కి నేను చెప్తున్నా 14,354
రూ. 54 ఉంది. అదే 24 క్యారెట్స్ వస్తే 15,435 రూపాయల వరకు కూడా పర్ గ్రామ్ ఉంది. మొన్నటి వరకు మనం చూసాము. ఇదే చాలా వరకు ఉంది. అంటే గత కొద్ది రోజులుగా కూడా వస్తున్న న్యూస్ బట్టి కూడా అంటే 2026 డిసెంబర్ కల్లా కూడా 2 లక్షల వరకు కూడా తులం బంగారం ధర వెళుతుందంటూ అన్నారు. బట్ ఒక్కసారిగా బంగారం ధరలు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి అన్నట్టుగా కూడా పెరిగాయి. ఇప్పుడు క్రమక్రమంగా కూడా తగ్గుతూ వస్తున్నాయి. ఒక 2 రోజులు బట్టి మనం అబ్జర్వ్ చేస్తుంటే బంగారం ధర మొత్తంగా కూడా ఒక 2,000 ప్రైస్ అట్లా తగ్గుతూ ఒక్కొక్కసారి షాక్ ఇస్తున్నట్టుగా కూడా న్యూస్‌లు వస్తున్నాయి. బట్ ఇంకొకసారి అంటున్నారు అంటే 1,00,000 వరకు కూడా తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నారు. మెయిన్‌గా కూడా బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే డాలర్ అనేది బలపడితే డాలర్ వాల్యూ వచ్చి స్ట్రాంగ్‌గా ఉంది అనుకుంటే డెఫినెట్‌గా కూడా ఎందుకంటే బంగారం ఎక్కువగా డాలర్స్‌లో ట్రేడ్ అవుతుంది. డాలర్ బలంగా ఉంటే బంగారం అనేది కొనని ఇతర దేశాలకి అది ఖరీదైన వస్తువుగా ఉంటుంది కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. అదేవిధంగా ధర కూడా అక్కడ పడిపోతుంది. అంటే మెయిన్‌గా కూడా బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయి అన్నదాన్ని మనం ఒక్కసారి విశ్లేషించుకుంటే. అలాగే వడ్డీ రేట్లు బ్యాంకులు ఎక్కువగా వడ్డీ ఇచ్చాయనుకో ఒక పెట్టుబడిదారులు దానిపైన బంగారం కాకుండా ఎఫ్‌డి పైన, బాండ్స్ పైన వెళతారు. అప్పుడు కూడా మనకి బంగారం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి షేర్ మార్కెట్ బాగా ఉంటే లాభాలు కూడా ఎక్కువగా వస్తాయి. పెట్టుబడిదారులు చేస్తారు. సో అక్కడ కూడా మనకి బంగారం ధర అనేది తగ్గుతుంది. అలాగే ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా తగ్గితే ఎక్కువగా కూడా బంగారం అవసరం కూడా తగ్గుతుంది. దీని పరంగా కూడా బంగారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బంగారం ధరలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయంటే యుద్ధాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ యుద్ధాలు చాలా వరకు కూడా పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా చాలా వరకు బంగారం రేట్లు పెరిగిపోయి. ఈ మధ్య ట్రంప్ టారిఫ్స్ చూసాము మనము. యుఎస్ వెనిజులా గ్రీన్లాండ్ ఇష్యూ ఒకటి ఈ ఇష్యూస్ పైన కూడా చాలా వరకు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో బంగారం హై రేట్స్ కూడా వెళ్ళిపోయింది. సో ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారు? సో ఈ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల బంగారం ఒక సేఫెస్ట్ అసెట్. దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే దీంట్లో కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆలోచిస్తారు. అందుకు బంగారం వైపు అందరూ పెడతారు. దీంతో బంగారం రేట్స్ అన్ని హైగా వెళ్తాయి. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేసి ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్స్ దగ్గర కూడా చాలా వరకు కూడా ఈ బ్యాంక్స్ గోల్డ్ చైనా కానీ ఇండియా కానీ చాలా వరకు కూడా ఈ గోల్డ్ అన్ని కూడా రిజర్వ్ చేస్తుంది. సో రిజర్వ్ చేయడం వల్ల కూడా గోల్డ్ రేట్ అనేది హైగా ఉంటుంది. ఇప్పుడు డాలర్ ఒకవేళ బలహీన పడితే డాలర్ పడిపోతే బంగారంకి డిమాండ్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగితే డబ్బు విలువ తగ్గిపోయి అందరూ కూడా బంగారం కొనుగోలు చేస్తారు. సో అప్పుడు ధర కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా కూడా అటు బంగారం తగ్గడానికి పెరగడానికి చాలా వరకు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడున్న చెప్తున్న ఆర్థికవేత్తలు వీళ్ళందరూ చెప్తున్న వాటి కూడా అంటే బంగారం అంటే 2 లక్షల వరకు 2026 డిసెంబర్ కల్లా కూడా 2 లక్షల వరకు చేరుకుంటుంది. అలా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము చాలా వరకు కూడా బంగారం పెరుగుతున్న స్థితి. బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్న న్యూస్ బట్టి కూడా ఈ బంగారం ధర ₹1,00,000 దగ్గర స్థిరపడుతుంది అంటున్నారు. అసలు బంగారంలో సేఫ్గా ఇన్వెస్ట్ చేయడానికి సేఫా కాదా? అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? సో చాలా వరకు చాలా డౌట్లు ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి గారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. చూస్తున్నాము అసలు ఏంటి బంగారంకి ఒక స్థిరం అంటూ లేదా ఒక్కసారి పెరుగుతుంది ఒక్కసారి తగ్గుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వారం రోజుల బట్టి కూడా మనం చూస్తున్నాము. దాన్ని బట్టి కూడా అబ్జర్వ్ చేస్తే అంటే స్థిరంగా లేదు. ఒకవైపు ఏమో ₹1,00,000 వరకు వచ్చి కూడా బంగారం అక్కడే స్థిరంగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నష్టపోతారా? ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏదో కొత్త ఇంకా ఆఫర్ అనుకొని ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశంగా తీసుకోవాలా? ఎట్లా ఉండొచ్చు? బంగారం ధర ఇంకా ఇది ఇక్కడ స్థిరపడుతుందా? ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా? మేడం మీరు చెప్పినట్టు బంగారం పెరగటం, తగ్గటం చాలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద బాగా డిపెండ్ అయి ఉంది. ప్రెజెంట్ మనకి లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా విపరీతమైన వైలెంట్ మూవ్‌మెంట్స్ అయితే బంగారంలో జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే అసలు ప్రైస్ ఒక స్టెబిలిటీ లేకపోవటం, ప్రతిరోజు ఒక అయోమయానికి గురి కావటం ఇయన్నీ జరుగుతున్నాయి అందరూ. మొన్నటిదాకా మీరన్నట్టు 2,00,000 వెళ్ళిపోద్దని అంటున్నారు. ఇప్పుడేమో తగ్గేపాటికేమో ₹1,00,000 వెళ్ళిపోద్దా అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని మేజర్‌గా చూసుకుంటే మీరన్నట్టు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా ఒక రకమైన అన్సర్టనిటీ అయితే మార్కెట్‌లో క్రియేట్ అయింది. అక్కడేమో ఒక పక్క చైనా గోల్డ్ కొంటున్నాయి. అలాగే ఈ రష్యా, ఉక్రెయిన్ వార్ అయితే ఏది తగ్గట్లేదు. అలాగే ఇప్పుడు ఇండియాకి, యూఎస్‌కి ట్రేడ్ డీల్ జరగలేదు. ఇప్పుడు యూఎస్ ఇరాన్ మీద యుద్ధం చేస్తానంది. ఈ గ్రీన్‌లాండ్ మీద యుద్ధం చేస్తానంది. ఈ ట్రంప్ గారు రోజుకొక స్టేట్మెంట్ ఈ వీసా ఇవ్వమని. సో ఈ రకంగా ఏంటంటే వరల్డ్ మొత్తాన్ని ఒక అన్సర్టనిటీలోకి నెట్టేశారు ఆయన.
దానివల్ల ఏంటంటే యాక్చువల్గా ఈ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా గ్లోబల్గా తగ్గిపోయి ఓన్లీ అమెరికా ఫస్ట్ అనే నినాదం తీసుకొచ్చి మిగతా కంట్రీస్ అన్నిటికీ యాంటీ చేయటం వల్ల మిగతా కంట్రీస్ అందరూ కూడా అన్సర్టనిటీ మొత్తం క్రియేట్ అయిపోయి సో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ విపరీతంగా జరిగినాయి. అయితే ఇప్పుడు లాస్ట్ జనవరి ఎండింగ్ తర్వాత ఫిబ్రవరి నుంచి జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ జరిగింది ఇండియాతో, అలాగే యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది, అలాగే ఇండియా కొంత యుఎస్ కొంత శాంతించింది. ఈ ట్రంప్ గారు కొంత స్టేట్మెంట్లు చేయటం, రోజుకొక కాంట్రవర్సీ క్రియేట్ చేయటం తగ్గించారు. దాంతో ఏమైందంటే కొంత బంగారం అనే దానికి డౌన్ ట్రెండ్ అనేది రిలాక్స్ వచ్చింది. జనరల్గా ఏంటంటే ఈ పర్ యానం గ్రోత్ రేట్ వచ్చి 20% పెరుగుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు దాదాపు 60,000 పెరిగింది. మనకి అంతకుముందు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 80,000 ఉండేది, ఇవాళ 1,80,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 1,50,000 దాకా వచ్చింది. సో అంటే 40% అలా పెరిగింది అనమాట. 40,000 హయ్యర్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే గ్రాడ్యుయేట్గా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు కూడా లాస్ట్ 2 డేస్ నుంచి ఈ ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతుందా లేకపోతే ఈ అనే యుద్ధ వాతావరణం మళ్ళీ మొదలైంది. న్యూక్లియర్ వీటి మీద చర్చలు జరుగుతున్నాయి. అవి వర్కౌట్ అవుతాయా లేదా ఏంటి, లేకపోతే మేము యుద్ధం చేయమా అన్నట్టు ఇప్పుడు ఇరాన్ని బెదిరిస్తున్నారు. సో దీన్ని గనక ఇరాన్ గనక అగ్రిమెంట్ తీసుకుంటే కొంచెం బంగారం అది తగ్గే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఫెడ్ రెపో రేట్స్ మొన్న పవెల్ మీద కూడా ఈయన మిమ్మల్ని ఇంపీచ్మెంట్ చేస్తామని అంటున్నారు. సో ఫెడ్ బ్యాంక్ ఏమో రెపో రేట్స్ తగ్గిస్తే కానీ ఇక్కడ ఇది అవ్వదు అని ఆయన ఒక డిక్టేటర్షిప్ లాగా చేస్తున్నారు. అవన్నిటి వల్ల అన్సర్టనిటీ క్రియేట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే గ్రోత్ స్లోగా రావాలి. బంగారం అయితే ఓవరాల్గా పెరుగుతూనే ఉండాలి, కానీ ఇప్పుడు పెరిగింది ఏంటంటే కంప్లీట్ అబ్నార్మల్ అయింది కాబట్టి కొంచెం ఒక్కసారి డౌన్ మళ్ళీ వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మీ ప్రొడిక్షన్స్ బట్టి అంటే ఎక్కడ వరకు కూడా స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది? అన్ని ట్రంప్ అన్నాడు అంటే ఇరాన్ పైన యుద్ధం ప్రకటిస్తామంటూ కూడా ఇందాక ఒక న్యూస్లో చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ న్యూస్ బేస్ ఆధారంగా కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది యాక్చువల్గా అంటే మొన్న గోల్డ్ వచ్చి $5,500 దాకా పెరిగింది. యాక్చువల్గా అక్కడి నుంచి ఒకసారిగా 4,500 దాకా ఫాల్ అయింది, $1,000 ఫాల్ అయింది. అసలు యాక్చువల్గా గోల్డ్ రేజ్ అవటం స్టార్ట్ అయింది $2,700 ఇంటర్నేషనల్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అంతా వరల్డ్ అంతా పాజిటివ్గా ఉండి అంతా బాగుంటే $4,000కి వచ్చే ఛాన్సెస్ ఉంది. $1,000 తగ్గాలి అంటే మన ఇండియన్ రూపీలో చూసుకుంటే 1,25,000 నుంచి 1,30,000కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏది ఇప్పుడు ఉక్రెయిన్తో డీల్ అయిపోయి పీస్ డీల్ అయిపోయి అలాగే ఇరాన్తో అంతా డీల్ అయిపోయి జరిగితే 1,25,000 $4,000. ఎందుకంటే ఒకసారి బాగా పెరిగిన బంగారం మళ్ళీ 90,000 రావాలండి, మళ్ళీ 1,00,000 రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే మన ఇండియన్ కస్టమర్స్ తెలుగు వాళ్ళందరూ కూడా ఏమైందంటే ఈ బంగారం వెండి బాగా ఎక్కువ రేట్లో హై రేట్లో కొనేసారనమాట. అంటే ఈ గోల్డ్ వచ్చి 1,70,000 1,60,000 ఈ రేంజ్లో బాగా కొనేశారు. సో వీళ్ళందరికీ ఏం చేయాలి ఏంటనేది ఒక పెద్ద ఇబ్బందిగా ఉంది. అలాగే సిల్వర్ తీసుకున్న 3,50,000 నుంచి 4,00,000 మధ్యలో బాగా కొనేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది సిల్వర్ వచ్చి 2,50,000 అలా ఉంది. వాల్యూమ్స్ కూడా బాగా తగ్గి ఉన్నాయి కాబట్టి కొంచెం 2,00,000 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా జరుగుతుంది. ప్రభు గారు కూడా జాయిన్ అయ్యారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సో ప్రభు గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఎట్లా చూడాలి? విరుగుట కొరకే అనే సామెత ఇప్పుడు గోల్డ్ కి వర్తిస్తుంది అనుకోవాలా? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా నేను చేస్తే బెస్టా, లేకపోతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందా? ఎట్లా చూడాలి? ఫ్లక్చువేషన్ గోల్డ్ రేట్స్ లో కూడా పెరుగుతూ ఉంది, ఒకసారి ఏమో తగ్గుతూ ఉంది, ఒక దగ్గర స్టాండర్డ్ అవుతుంది, 1,00,000 వరకు కూడా వచ్చి ఆగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ అవసరార్థం ఎంతో దాని ప్రకారంగా పెట్టుకోవాలి. నేను గంటాపదంగా చెప్తున్నా, లాంగ్ టర్మ్కైనా షార్ట్ టర్మ్కైనా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నప్పుడు, అప్పుడు అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ మెటల్స్లో పెరుగుతుంటాయి, అవి పెరుగుతాయి. సో ఇప్పుడు మొత్తానికి అది యాడ్ ఆన్ ఫ్యూయల్ లాగా అయింది. సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ఏం అమ్మరు కదా, వాళ్ళు ఏదైనా తగ్గింది అనుకోండి, ఏదైనా జియోపొలిటికల్ కన్సర్న్స్ ట్రంప్ పుణ్యమా అని ఏదైనా తగ్గినాయి అనుకోండి, కొనటానికి ఇమీడియట్గా ప్రయత్నిస్తారు. సో ఇమీడియట్గా వాళ్ళు కొనటం ఆపేస్తే ఒక ఎత్తు, అమ్మటం మొదలు పెడితే ఒక ఎత్తు, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఒక ఎత్తు. అమ్ముతారు. అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు సెంట్రల్ బ్యాంక్స్?
క్రైసిస్ వచ్చినప్పుడు బయటకు పడటానికి ఇమీడియట్ క్యాష్ కాబట్టి గోల్డ్ ఫారెక్స్ రిజర్వ్స్లో డాలర్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో ఎందుకని? ఏదైనా ప్రాబ్లం వస్తే రష్యా మీద శాంక్షన్స్ చేసినట్టు రేపొద్దున మన మీద శాంక్షన్ చేస్తే మనం బయట ఎట్లా పడాలా, ఆ ఇష్యూస్ నుంచి బయట ఎట్లా పడాలా. ఇప్పుడు రష్యాని పెద్ద కంట్రీ కాబట్టి అన్ని విధాలుగా చేసుకొని బయటపడింది. అదే చిన్న చిన్న కంట్రీలు అంటే పరిస్థితి ఏంటి? అందుకని మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఎప్పుడెప్పుడు గోల్డ్ చూడని కంట్రీస్కి కూడా ఓన్లీ డాలర్స్ రిజర్వ్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న చిన్నగా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు. సో వాళ్ళేం అమ్మరు కదా, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే గ్యారంటీగా 1,00,000 కిందకి రావచ్చు. అంతేగాని మామూలుగా అయితే 135, 140 ఆ రేంజ్ వరకే, అంతకు మించి తగ్గపోవచ్చు. ఎందుకంటే ఎంత తగ్గాలో అంత తగ్గింది. ఇప్పుడు సిల్వర్ పెరిగినట్టు గోల్డ్ పెరగలేదు కదా, సిల్వర్ అయితే ఎక్స్ట్రాడినరీగా పెరిగింది. సో దాంట్లో ఇంకా కొంచెం వాసన ఉందా అంటే సిల్వర్లో కొంచెం వాసన ఉంది, ఇంకా కొంచెం రావచ్చు, కిందకి రావచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ చూసినా గోల్డ్ 5,066, 4,900 దాదాపుగా కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. ఇది ట్రెండ్ రివర్సల్ కాదు. సో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు బై చేస్తారు, సెంట్రల్ బ్యాంక్స్ ఎక్రూట్ చేస్తాయి. ఇంటర్నేషనల్ ఎఫెక్ట్సే ఉంటాయి కాబట్టి డొమెస్టిక్ ఉండదు దీని మీద, గోల్డ్ అండ్ సిల్వర్ మీద. సో తదనుగుణంగా ఇప్పుడు మళ్ళీ చిన్నగా 5,100 to 200 కనుక సపోర్ట్ తీసుకుంటే ఆ సపోర్ట్ మారితే మళ్ళీ హై రాదా అంటే ఎప్పుడు వస్తుంది హై? జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి సినారియో, 1 by 1 అన్ని పాజిటివ్గా వస్తున్నాయి. ఎందుకని? మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి యుఎస్లో. మిడ్ ఎలక్షన్స్లో జనాల్లో వ్యతిరేకత వస్తుంది, పార్టీలో వ్యతిరేకత వస్తుంది. సో ఆయన మీద మొత్తానికి వ్యతిరేకత వస్తుంది కాబట్టి యూరోపియన్ వచ్చి మనతో డీల్ చేసుకున్నప్పుడు వెనకడిగేశాడు ఆయన. సో వరల్డ్లో డీల్ అవ్వాల్సినవి అన్ని డీల్ అయినాయి. సో ఎప్పుడు అవ్వాల్సింది యుఎస్ కూడా పెండింగ్ పెట్టింది కూడా ఆయన వెంబడబడి తీసుకున్నాడు, రైట్? అంటే సిగ్నేచర్ కాలేదు, ఇంకా ఫార్మల్ సిగ్నేచర్ అయింది. అంటే నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక తంతు. ఇప్పుడు సపోజ్ నవంబర్ ఎలక్షన్స్ అయిపోయినాయి అనుకోండి, ట్రంప్ నమ్మగలమా? ట్రంప్ సునామీ ఒకటే. నెక్స్ట్ మళ్ళీ మన January 20th జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 3 months తర్వాత టెరిఫ్ అని మొదలుపెట్టారు కదా, రేపొద్దున పరిస్థితి కూడా అదే అవ్వచ్చు. నవంబర్ తర్వాత మళ్ళీ డిసెంబర్లో టెరిఫ్లు కూడా మొదలెట్టచ్చు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాని అనుగుణంగా వెనకడిగేసి చిన్నగా ఒక సైలెంట్గా ఉన్నాడు ఆయన. అంటే రేపొద్దున రావచ్చా అంటే, రేపొద్దున మారచ్చా అంటే చెప్పలేమండి. తర్వాత ఆయన తీసుకునే దాన్ని బట్టి మారితే సంతోషం, వాళ్లే కాదు దునియా మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మారకపోతే వాళ్ళతో పాటు దేశం, అన్ని దేశాలు కూడా ఇబ్బంది పడతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారనేది ముఖ్యం. కాబట్టి నవంబర్ వరకు జనరల్గా ట్రెండింగ్, ఈక్విటీలో ట్రెండింగ్ ఉన్నప్పుడు అసెట్ క్లాస్లో మెటల్స్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే మేజర్గా విపరీతంగా పడిపోద్ది, 1,00,000 కింద వస్తుంది, 90 వస్తుంది, 60 వస్తుంది అనుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అంతకు మించి రాకపోవచ్చు. ఎందుకంటే ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అంటే చైనా విపరీతంగా ఎక్కువ చేసింది. వాళ్ళు కనుక అమ్మటం, అలాంటి వాళ్ళు ఎక్కువ చేసిన వాళ్ళు కనుక అమ్మటం, వాళ్ళు ఎందుకు అమ్మాలి? ప్రాబ్లం వస్తే, క్రైసిస్ వస్తే. ఇప్పుడు ఏమైనా క్రైసిస్ నడుస్తున్నాయా? లేవు కదా. వాళ్ళు ఫ్యూచర్లో వస్తే తప్ప వస్తే అప్పుడు కానీ ఇది చేసుకుందామని కదా ఎక్కువ చేసేది. సో వాళ్ళు అమ్మరు, అక్కడ క్వశ్చనే లేదు. సో నెక్స్ట్ ఏంటి? ఈ ఇంకా కొత్తది ఏదన్నా ఇప్పుడు మళ్ళీ నవంబర్ తర్వాత మళ్ళీ టారిఫ్లని, కొత్త కంట్రీ మన వెనిజులా లాగా, లేకపోతే నాకు గ్రీన్లాండ్ కావాలని, ఇట్లాంటి ఇష్యూలు మళ్ళీ తెర మీదకి వస్తే అప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినప్పుడు గోల్డ్ మళ్ళీ 5,600 రాదా అంటే రాదని చెప్పలేం, ప్రాబిలిటీస్ ఎక్కువే ఉంటాయి. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు గ్యారంటీగా అది గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే సిల్వర్ అయితే తడిగుట్టేసుకొని పడుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మీకు రష్యా స్విఫ్ట్ సిస్టంలో వచ్చేసింది, యుఎస్ని యాక్సెప్ట్ చేసింది అని బ్లూంబర్గ్ రిపోర్ట్ వచ్చింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ఈజ్ నాట్ అథెంటిక్. ఈ మధ్య కాలంలో బ్లూంబర్గ్ రిపోర్ట్లు అన్ని చూసాం కదా, ఏమైనాయో అన్ని ఫెయిలే కదా. సో అది అథెంటిక్ అని ఎట్లా తీసుకుంటాం? అథెంటిక్ ఎప్పుడు తీసుకోవాలి? రష్యా డిక్లేర్ చేయాలి, లేకపోతే యుఎస్ డిక్లేర్ చేయాలి, అప్పుడు కదా మనం అఫీషియల్ గా తీసుకునేది. సో అప్పుడు దాకా ఒకవేళ వాళ్ళిద్దరంటే రష్యా గానీ అమెరికా గానీ ఎవరు దీనికి సంబంధించి కూడా డీల్ కి సంబంధించి ట్రేడ్ కి సంబంధించి డిక్లేర్ చేస్తే గోల్డ్ రేట్స్ తగ్గుతాయంటారా? ఒకవేళ వాళ్ళు గనక ఏదన్నా చేస్తే, నేను షిఫ్ట్లో వచ్చి డాలర్లోనే పే చేస్తాను అనుకున్నప్పుడు డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. డాలర్ స్ట్రెంగ్తన్ అయినప్పుడు అప్పుడు మెటల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు డాలర్ స్ట్రెంగ్త్ అయినప్పుడు రివర్స్ అవుతుంది కదా. సో దాని అనుగుణంగా ఒకవేళ నిజంగా అనుకుందాం రష్యా ఓకే యాక్సెప్ట్ చేసింది,
మన డాలర్లో పే చేస్తాను యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అప్పుడేముంది జనరల్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు అన్నట్టు 2 లక్షలకి రావచ్చు అంటే సిల్వర్ 2 లక్షలు రావచ్చు, గోల్డ్ లక్ష కిందకే రావచ్చు. ఏది ఈ సెంట్రల్ బ్యాంక్స్ అమ్ముతాం మొదలు పెడితే. సో అంతే కొంత వాసన డౌన్ సైడ్ ఉంది, కానీ ఇంత పెరిగింది కాబట్టి పెద్ద మార్కెట్ 60,000కి వచ్చేసి 70,000 అని చూడొద్దు. గోల్డ్ మటుకు ఇమీడియట్గా ఉంటే మనం ఎంత ఉన్నా కొంటాం, 3 ఉన్నా కొంటాం, 5 ఉన్నా కొంటాం. సో అది పెళ్ళి ఉందనుకోండి, డ్యామ్ షూర్ కొనాల్సిందే, 80% ఆగేదిలే. ఫస్ట్ అదే కొంటారు, మిగతా వాటికి తగ్గుతాయి, కాకపోతే మిగతా మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గుతాయి. సో అదే సిల్వర్ అయితే మీకు లాంగ్ టర్మ్ అనుకోండి, షార్ట్ టర్మ్ చూడొద్దు. లాస్ట్ ఇయర్ పెరిగినట్టు లేకపోతే ఈ జనవరిలో 60% సిల్వర్ పెరిగినట్టు ఆ రకంగా చూడొద్దు. సో డెఫినెట్గా చిన్నగా మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత వరకు సిల్వర్ స్టెప్ బై స్టెప్ పెరుగుద్ది, కానీ ఈ ఎక్స్ట్రాడినరీగా పెరుగుద్ది. లేకపోతే 4,10,000 నాకు ఈ 6 నెలల్లో రావాలి, లేకపోతే ఈ డిసెంబర్ లోపల రావాలి, 2026లో రావాలంటే రాదు, 80% రాదు. ఎందుకంటే దాని పని దాన్ని చేసుకుంటూ పోద్ది. ఎప్పుడైతే ఈ టెన్షన్స్ ఉన్నాయో దానికి ఫ్యూయల్కి యాడ్ అవుతాయి. సో అప్పుడు కొంచెం ఫ్లేరప్ అయ్యి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప స్లోగా సిల్వర్ కొంచెం లాంగ్ టర్మ్. ఎందుకంటే అసలు పిక్చర్ ఇంకా స్టార్ట్ కాల, పిక్చర్ అవరు బాకీ అయ్యి. అసలు ఏంటది? గ్రీన్ ఎనర్జీ స్టార్టే కాలేదు, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్టే కాలేదు. వాటిల్లో సిల్వర్ అనేది విపరీతంగా అవసరం. మన అసలు రాకుండానే మామూలు కంపెనీల్లోనే ఇప్పుడు ఫార్మా కానీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ దేంట్లో అయినా సిల్వర్ వాడుక మొదలైంది, ఎక్కువ మొదలైంది. సో దాని అనుగుణంగా ప్రొడక్షన్ తక్కువ ఉంది. సో డిమాండ్ సప్లైలో మనకి మైనింగ్ ఎక్కువ లేదు, ఇట్స్ బై ప్రోడక్ట్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. సో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే యుఫోరియా వల్ల అమ్మో పెరిగిపోతుంది, సిల్వర్ పెరిగిపోతుంది, మనం కొనకపోతే మిస్ అయిపోతాం. 3 అయిపోయింది, 3.5 అయింది, 4 అయిపోయింది, నెక్స్ట్ 5 అయిపోద్ది, నెక్స్ట్ 10 అయిపోద్ది. యూట్యూబ్లో మోగిస్తున్నారు కదా, దాని అనుగుణం ఏమంటే యుఫోరియా ఫామ్ అయిపోయింది. సో అందరు కొనేసాలి, కంపల్సరీ కొనేయాలి. ఎట్టి పరిస్థితిలో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ మెటల్లో చేయాలంటే 10 to 15% బెస్ట్ ఆల్వేస్. ఎందుకంటే మనకున్న క్యాపిటల్లో మొత్తం తీసుకెళ్ళి దాంట్లో పెట్టామనుకోండి, పెట్టామా తీసామా అన్నట్టు ఉండాలి. కానీ ఇది ఏదో మళ్ళీ పోతుంది, 5 పోద్ది, 6 పోద్ది అనుకుంటే పారాబోలిక్ పాత్ వచ్చింది, చూసాం కదా. 2.5 లక్షలు తగ్గింది, ఇప్పుడు మళ్ళీ 4 లక్షలు రావాలంటే ఎంత టైం పట్టుద్ది? సో 2011లో 75,000 నుంచి 35 వచ్చింది, మళ్ళీ 75 రావడానికి ఎంత కాలం పట్టింది? సో మళ్ళీ 4 lakhs రావడానికి ఇదివరకు పట్టినట్టు అంత టైం పట్టదు. యూసేజ్ పెరిగింది కాబట్టి, ప్రీసియస్ మెటల్తో ఇండస్ట్రియల్ యూసేజ్ పెరిగింది కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. సో హ్యాపీగా లాంగ్ టర్మ్ అనుకోండి, ఉంచుకోండి. 10 to 15% మెటల్స్లో పెట్టండి. అది కూడా ఒకే మెటల్లో పెట్టద్దు, సిల్వర్లో పెట్టండి, జింక్లో పెట్టండి, అల్యూమినియం పెట్టండి. ఇది డైవర్సిఫై చేయండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు. తగ్గినా అంటే ఇప్పుడు ఏ మెటల్లో అంటే కొంచెం సేఫ్ సైడ్ గా ఉండాలంటే ఏ మెటల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఇప్పుడు సిల్వర్ ఎక్కువగా స్టాక్స్ లో పెడితే అంటే ఇప్పుడున్న జనరేషన్ యువత గానీ అందరూ పెట్టాలనుకుంటారు. అంటే గోల్డ్ ఇప్పుడున్న కండిషన్స్ బట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా లేకపోతే స్టాక్స్ లో పెట్టడం మంచిదా? ఇప్పుడు ఎవర్ గ్రీన్ ఈక్విటీ అండి, మదర్ ఆఫ్ ఆల్. అంటే మిగతా వాటికి అందరికి మెయిన్ అదే అనుకోవాలి, ఈక్విటీనే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ ఇవన్నీ పెరగాలంటే ఈక్విటీనే. ఈక్విటీ పెరిగితేనే వాటిల్లో డబ్బులు వస్తాయి. సో ఈ అందరికీ మదర్ అనుకోవచ్చు. మెయిన్ అసలు 80 to 85% ఈక్విటీలో పెట్టాలి. ఏ టైంలో ఎక్కడైనా పెట్టచ్చు, ఎందుకంటే డౌన్లో కూడా పెరిగే ఉంటాయి, అప్లో కూడా తగ్గే ఉంటాయి. ఆ సెలెక్షన్ ఆఫ్ ది స్టాక్స్ ఇంపార్టెంట్. అది కూడా లాంగ్ టర్మ్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ, దోచుకున్న సొమ్ము కాదు కదా. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పెట్టాలి అంటే రీసెర్చ్ చేసి ఎవరైనా సరే దాని అనుగుణంగా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు మనం పికప్ చేసి పెట్టుకుంటే ఓవర్ ఏ పీరియడ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేగాని నాకు ఈ సంవత్సరం రావాలి, ఈ నెలలో రావాలంటే రాదు, ఈక్విటీలో కూడా రాదు. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ను మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. ఏదైనా మెటల్ అయినా కానీ ఈక్విటీ కానీ ఏదైనా కానీ. ఓకే ప్రభు గారు, రైట్. శ్రీరామ్ చంద్రమూర్తి గారు, అంటే ఇంకా బంగారం ఇప్పుడు సేఫెస్ట్ అసెట్ గానే ఇంకా చూడొచ్చా ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్స్ కానీ ఫ్లక్చువేషన్స్ ధరలు బట్టి కూడా, లేకపోతే ఇంకా నెక్స్ట్ అదర్ ఆల్టర్నేటివ్ మెటల్ దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది? ఏది సేఫెస్ట్ అసెట్ అంటే ఏం చెప్తారు? సేఫెస్ట్ అయితే ఆల్వేస్ గోల్డేనండి. కాకపోతే ఇక్కడ రిటర్న్ ఇచ్చే అసెట్ ఇప్పుడు మారుతుంది. సేఫెస్ట్గా తీసుకుంటే గోల్డ్ అనేది మనం తీసుకోవచ్చు, కానీ కొంచెం రిటర్న్ పరంగా చూసుకుంటే సిల్వర్ ఈసారి డామినేట్ చేస్తుంది గోల్డ్ని, ఏది రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఏంటంటే డైవర్సిఫై చేసుకొని
ఈ గోల్డ్ అటు సిల్వర్ 2 కూడా మనం అక్యుములేట్ చేసుకుంటేనే బెటర్‌గా ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు గోల్డ్‌ని మనం ఒకవేళ మనకి మార్కెట్ వాల్యూ లేకపోతే ఆర్నమెంట్‌కి చేయించుకొని ఒంటి మీద ఏసుకోగలం గానీ, సిల్వర్‌ని ఏసుకోలేం. కాబట్టి సేఫ్ మెటల్ ఎప్పుడు కూడా గోల్డ్‌కి వాల్యూ ఉంది. బట్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సిల్వర్ చూసుకోవచ్చు. సిల్వర్ తీసుకోవాలంటే ఈటీఎఫ్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో బెస్ట్ తీసుకోవచ్చు. ఈటీఎఫ్ గానీ, అలాగే గోల్డ్ కూడా ఈటీఎఫ్, కాయిన్స్, బిస్కెట్స్ ఈ రూపంలో తీసుకోవటం వల్ల ఎనీ టైమ్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, అలాగే మనకి ఎప్పటినుంచో కూడా గోల్డ్‌ని సేఫెస్ట్ మెటల్ అనే అంటాము. ఎందుకంటే అంటే ఇవాళ కాదు శ్రీరామ్ గోల్డ్ చంద్రమూర్తి గారు, అంటే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ, గోల్డ్ బాండ్స్ అంటే ఇవన్నీ కొనటం వల్ల అంటే ఫిజికల్ బంగారానికి ఏమైనా డిమాండ్ తగ్గుతుందా? డిమాండ్ యాక్చువల్‌గా తగ్గదండి. కానీ డిమాండ్ ఫిజికల్ బంగారం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అవైలబిలిటీ తక్కువుంది కాబట్టి ఓవరాల్‌గా దీనివల్ల ఇంక యాడ్ అవుతాయి. ఫీచర్స్ అన్‌లిమిటెడ్‌గా మనం క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి ఈటీఎఫ్స్ కానీ ఇవన్నీ గూడా ఫిజికల్‌తో పాటు వీటికి యాడ్ అవుతాయి. అలాగే ట్రేడింగ్ వాల్యూ పెరుగుతది. మార్కెట్‌లో దాని యొక్క వాల్యూ పెరుగుతది. ఎక్కువ మందికి ఆ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇన్వాల్వ్ అవ్వటానికి. ఇప్పుడు ఎందుకంటే గోల్డ్ మెటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎక్కువ మందికి అది ఎక్కువ కొనలేం. అంటే అది రేర్ ఎర్త్ మెటల్ కాబట్టి డిమాండ్ కొంతవరకే ఇవ్వగలరు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ ఈటీఎఫ్స్‌లో వల్ల ఏమవుతుందంటే ఆ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటది. ఇప్పుడు మనం గబక్కన సెల్ చేయాలనుకోండి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్‌కెళ్ళాలి. వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఇప్పుడు కొనేటప్పుడు ఒక రేట్ చెప్తారు గోల్డ్ వాళ్ళు. అమ్మేటప్పుడు ఒక రేట్ చెప్తారు. కానీ ఇక్కడ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్ ఏముంటుందంటే ఈక్వల్ రేట్ బయాస్ అవ్వదన్నమాట. సో, మనం ఉన్న మార్కెట్ రేట్‌కి మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈటీఎఫ్స్ కూడా కొంచెం అట్రాక్టివ్‌గానే అడ్వాన్స్‌గా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రభు గారు డ్రైవ్‌లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి క్వెషన్ అవర్. కీప్ వాచింగ్.